హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు నెట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. దీనికోసం నేనైతే మీటర్న్నర అయితే తీసుకున్నానండి. ఇది ఫుల్ హ్యాండ్స్ పెడదామని చెప్పేసి తీసుకున్నాను. దీనికి 3 లైనింగ్లు అయితే వేయాలని. నెట్ బ్లౌజ్ ఎప్పుడు తీసుకున్నా సరే దానికి కాటన్ లైనింగు, సాటిన్ లైనింగు అండ్ నెట్ ఈ 3 కూడా మనం కటింగ్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది చూడండి ఫ్రెండ్స్. ఇది నేను స్టార్ నెక్ అయితే పెట్టాను, కొంచెం బ్రాడ్గా అయితే నెక్ ఉంది. ముందుగా సాటిన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనం నెట్ క్లాత్ పెట్టకూడదు. మనం సాటిన్ క్లాత్ మీద పైన కాటన్ క్లాత్ అయితే పెట్టుకోవాలండి. మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఇది. నేను స్టార్ నెక్ అయితే దీనికి స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా 3 లైనింగ్లు వేసేటప్పుడు డైరెక్ట్గా 3 స్టిచ్ చేయకూడదు. ఫస్ట్ మనం సాటిన్ ఏదైతే ఉందో దానిపైన కాటన్ క్లాత్ అయితే పెట్టుకోవాలండి. కాటన్ క్లాత్ పెట్టుకుని మనం ఈ విధంగా అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను 3 లైనింగ్లు ఒకేసారి స్టిచ్ చేయట్లేదు. ఫస్ట్ సాటిన్, దానిపైన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీసు దీని మీద పిన్ చేసుకుని ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం జాయింట్ చేసేసుకోవాలండి. దీన్ని ఏం తిరగేయకూడదు. మనం సాటిన్కి అతికేటప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలి. మొత్తం ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ లైనింగ్ మొత్తం కూడా నేను సాటిన్ క్లాత్ మీద అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనేం నెక్ ఏం తిరగేయలేదండి. డైరెక్ట్గా అయితే ముందు మనం అతికేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మొత్తం కూడా మనం సాటిన్ క్లాత్ మీద అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ కట్ బ్లౌజ్ కోసం నేనైతే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం ఫుల్ హ్యాండ్స్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో వరకు కాదండి, మనకి వాచ్ పెట్టుకుంటాం కదా రిస్ట్ వరకు అయితే ఈ హ్యాండ్స్ అనేవి నేను పెడుతున్నాను. అందుకోసమే నాకు మీటర్న్నర క్లాత్ అయితే దీనికి లైనింగ్ పీసు అండ్ సాటిన్ పీసు మీటర్న్నర ఉండేలా అయితే తీసుకున్నాను నేను దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం 3 పీసెస్ వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ సాటిన్ కాటనే స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ రిమూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దీనికి నెక్ పీస్ అనేది జాయిన్ చేయాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుందండి. ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నీ ఉంటాయి కదా, దీనివల్ల మనం నెట్ పీస్కి స్టిచ్ చేస్తే నీట్గా రాదు. చూసారు కదా నేను ఎలా కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా అంతా కూడా ఈ స్టార్ నెక్కి ఈ విధంగా అయితే నేను కట్ చేసేసాను. మిగిలిన పీస్ అంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలండి. ఇది తీసేసిన తర్వాత దీనికి నెట్ క్లాత్ వేసేటప్పుడు తిరిగేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. దీనికి ఎటువంటి పైపింగ్స్ కానీ ఏం అవసరం లేదు. సిల్వర్ కలర్ బ్లౌజ్ అంటే మనకి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది కదా, ఏ శారీ మీదకైనా సరే ఈ సిల్వర్ కలర్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎటువంటి పైపింగ్స్ కానీ గోట్లు కానీ వేయకూడదండి దీనికి. అలా వేయడం వల్ల మనకి అన్నిటి మీదకి మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఇది నేను నార్మల్గానే స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ మీద అయితే మనం చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనకి సిప్స్ వర్క్ కదా, సిప్స్ వర్క్ పైకి ఉండేలాగా మెయిన్ అంటే ఉల్టా సైడ్ కాకుండా మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో అటువైపు అయితే లైనింగ్ పెట్టుకుని, ఇది చూసారా మనకి తెలియాలంటే ఒకసారి సిప్స్లు మనం గోరుతో ఎలా లాగితే తెలుస్తుంది ఇది పైకి ఉందా లేదా అనేది. చూడండి, నేను సాటిన్ పైకి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ అయితే అడుక్కుంది. సిప్స్ వర్క్ అయితే పైకి వచ్చేలాగా అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి దీన్ని టర్న్ చేసినప్పుడు ఈ సాటిన్ క్లాత్ అనేది నెట్కి కనిపించాలి. అందుకని చెప్పేసి నేను చూసారా రైట్ సైడ్ అయితే నేను నెట్ క్లాత్ వేసుకున్నాను. దానిపైన నేను కాటన్ వచ్చేలా పెట్టి తిరిగేసి అయితే దీన్ని కుడుతున్నానండి. సాటిన్ చూసారా పైకి వచ్చింది. దీన్ని టర్న్ చేసినప్పుడు మనకి నెట్ సైడ్ వస్తుందండి ఇది. అందుచేత ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెక్ ఒకటి కట్ చేసేసి దీన్ని టర్న్ చేస్తాను. చూడండి, రైట్ సైడ్ ఉండాలండి. నెట్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వేసుకోవాలి. దానిపైన అయితే మనం సాటిన్ పైకి వచ్చేలా వేసుకుంటే ఇప్పుడు టర్న్ చేసినప్పుడు టక్స్ ఇచ్చేసి టర్న్ చేయాలి. దీన్ని తిరిగేసినప్పుడు మనకి సాటిన్ క్లాత్ అనేది నెట్ సైడ్ వస్తుంది. అప్పుడు మనకి షైనింగ్ అనేది చాలా బాగుంటుందండి. లేదంటే కాటన్ వచ్చేసింది అనుకో మనం వేసిన ఉపయోగం ఏమి ఉండదు కదా. అందుచేత మనం ఏం చేయాలంటే సాటిన్ క్లాత్ నెట్ సైడ్ వచ్చేలా అయితే దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. చూడండి,
ఈ విధంగా టర్న్ చేసి ఒక స్టిచ్ వేయడం వల్ల మనకి చూసారు కదా షైనింగ్ ఉన్నది సాటిన్ క్లాత్ అనేది నెట్ కింద వచ్చేసింది మనకి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం నెట్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ సాటిన్ ఉండాలి. అది లేకపోతే మనకి షైనింగ్ అనేది ఉండదండి. బ్లౌజ్ షైనింగ్ అనేది ఉండదు. మనకి షైనింగ్ నీట్గా కనిపించాలంటే కంపల్సరీ సాటిన్ క్లాత్ అయితే వేసుకోవాలండి. నేను చాలా సింపుల్గా అయితే దీన్ని నెక్ అయితే తిరిగేసేసాను చూసారు కదా. దీనికి ఎటువంటి పైపింగ్స్ కానీ బకరం పీస్ కానీ ఏమీ స్టిచ్ చేయక్కర్లేదండి. ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. చుట్టూ కూడా లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, నేను తిరిగేసిన తర్వాత మిగిలిన పీస్ అంతా కూడా నెట్ పీస్ అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. మనం ఇలా జాయిన్ చేయడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం మళ్ళీ కుట్టనవసరం లేదు. మనం ముందుగానే కరెక్ట్గా స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి నెట్ పీస్ మీద డైరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. దీనికి కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నెట్ పీస్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ప్రతి పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. 3 పీసులు ఒకేసారి జాయిన్ చేయకుండా ఈ విధంగా జాయిన్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో నెక్ పార్ట్ అనేది చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫ్రంట్కి వేసే ప్రిన్స్ కట్లు కూడా నేను సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తాను. చూడండి, సాటిన్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ పీసు నేను సాటిన్ పీస్ మీద పెట్టేసి జాయిన్ చేసేస్తున్నాను. ఈ విధంగానే జాయిన్ చేయాలండి. నెక్ పీస్ అయితే పెట్టకూడదు. మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మొత్తం సాటిన్ పీస్ మీద మొత్తం నేను కట్ చేసిన ముందు మనం మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదండి బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు, అది పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసేయాలండి. ఈ 2 పార్ట్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆపోజిట్ సైడ్లో ఉన్నాయో లేదో చూసుకుని మాత్రమే మనం స్టిచ్ చేయాలి. ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల మనకి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. కొంచెం సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఎక్కువగా ఇప్పుడు కాలేజ్ పిల్లలు అది కూడా ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్ అయితే వేసుకుంటున్నారు కదా. చాలా వరకు మీరు హాఫ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ చూసుంటారు. ఇదైతే ఫుల్ హ్యాండ్స్కి అయితే మనకి లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ పెట్టుకోవాలండి ఎవరికైనా సరే. నేను ఆ విధంగా పెట్టాను. నేను దానికి కూడా చాలామంది లైనింగ్ అయితే వేసుకోరు దానికి. నేను లైనింగ్ సాటిన్ కూడా వేసి మరీ స్టిచ్ చేశాను ఆ బ్లౌజ్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం సాటిన్ లైనింగ్ అయితే స్టిచ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు నెట్ పీస్ అనేది చూసుకోవాలి. ఇది ఉల్టా సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా జాగ్రత్తగా చూసుకుని మరి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కూడా నేను ఆపోజిట్ సైడ్లో ఈ పీసెస్ అయితే పెడుతున్నాను. షైనింగ్ ఉన్నది ఇదైతే తిరగేయం కాబట్టి డైరెక్ట్గా నెట్ సైడ్ సాటిన్ వచ్చేలా పెట్టేసుకుని దీనికైతే జాయిన్ చేసేసుకోవాలండి. నెట్ సైడ్ కుట్టడం వల్ల మనకి మూమెంట్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే సాటిన్ కొంచెం లాగుతుందండి. స్టిచ్ చేసేటప్పుడు ఫుట్ని అయితే బ్యాక్ సైడ్కి లాగుతూ ఉంటుంది. దానివల్ల మనకి అంత నీట్గా రాదు. మనకి వీలైనంత వరకు ఇలాగా కనిపిస్తుంది కాబట్టి నెట్ సైడే స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి మిషను. చూసారు కదా, ఇది కూడా లైనింగ్ మొత్తం కూడా నేను జాయిన్ చేసేసాను. లైనింగ్ నేను నెట్ క్లాత్కి జాయిన్ చేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనకి 300 పడింది. ఈ నెట్ క్లాత్ అయితే 300 పడిందండి. ఇది సిల్వర్ క్లాత్. ఫ్యాబ్రిక్ బాగుంది, షైనింగ్ అయితే ఉంది. మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. మీటర్ వచ్చేసి 300 తీసుకుంటారండి. నెట్ క్లాత్ వచ్చేసి సాటిన్ అయితే 70 రూపీస్ తీసుకుంటారు మీటరు. నాకు నెట్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ కాబట్టి. లైనింగ్ పీస్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి.
మనకు ఎటొచ్చి సాటిన్ క్లాత్ అనేది మీటర్ సరిపోయింది నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసి. ఎందుకంటే అది పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి మీటర్ అయితే సాటిన్ సరిపోయింది. 70 రూపీస్ అయితే తీసుకుంటారు సాటిన్ క్లాత్ వచ్చేసి. నెట్ బ్లౌజులకు కంపల్సరీ అది వేసుకుంటేనే లుక్ బాగుంటుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లు స్టిచ్ చేసేసుకున్నాం కదండి నెట్ క్లాత్కి. చూసారు కదా ఈ విధంగా వచ్చింది. ఇది ఫ్రంట్ కట్కి అయితే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఏ పార్ట్ ఏ సైడ్ వస్తుందో చూసుకున్న తర్వాత కింద వైపు నుంచి పెట్టేసుకొని రెండు జాయిన్ చేసేసుకోవాలి. నీట్గా ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి. మనకి ఇది పైపింగ్లో అయి ఉండదు కాబట్టి ఈజీగానే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎటువంటి గోట్లు అవి వేసుకుంటే మనకి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవ్వదు ఇది. చాలా పిల్లలకైతే ప్రతి శారీ మీదకి ఇది అయితే మ్యాచ్ అయిపోతుంది. సిల్వర్ కలరు, సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి ఉంటే మనకి బ్లౌజెస్ అన్ని శారీస్ మీదకి కూడా యూజ్ అవుతాయండి. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్ కూడా నేను ఈ విధంగా అయితే జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జాయిన్ చేసేటప్పుడు మనం ఈక్వల్గా పట్టుకుంటూ రౌండ్ మొత్తం తిరిగేలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫింగర్స్తో రౌండ్ మొత్తం ఈ విధంగా సరిపెట్టాలండి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. జాయింట్స్ ఎప్పుడున్నా సరే 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ పీస్కి కంపల్సరీ జిగ్జాగ్ కానీ లేదంటే వార్లకు కానీ చేసుకోవాలండి. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేద్దాం. ఇది బ్యాక్ ఓపెన్ అండి. మనకి బ్యాక్ హుక్స్లు వస్తాయి దీనికి. ఇది కూడా డీప్ నెక్కే పెట్టాను. ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ సైడ్ అయితే డీప్ నెక్. ఈ డీప్ నెక్ వచ్చేసి మనం ఈ విధంగా అయితే సాటిన్ క్లాత్ మీద మనం అడ్జస్ట్ చేసుకుని ఇది కూడా సాటిన్ ఒకటే స్టిచ్ చేయాలి ఫస్ట్. ఎప్పుడు కూడా నెట్ స్టిచ్ చేయకూడదండి. సాటిన్ ఒకటి స్టిచ్ చేసేసుకుందాం. ఎందుకంటే దీనికి కూడా నెక్ పీస్ మనం టర్న్ చేసేసుకోవచ్చు, తిరిగేసేసుకోవచ్చు అండి. మళ్ళీ మనకి హెమ్మింగ్ పట్టీలు కానీ ఇవేమీ వేయనవసరం లేకుండా ముందుగా లైనింగ్ జాయిన్ చేసేసామనుకోండి, దాన్ని అయితే మనం నెట్ సైడ్ అయితే తిరిగేసేసుకోవచ్చు. సింపుల్గా అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. రౌండ్తో పాటు మొత్తం సాటిన్ క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని లైనింగ్ మొత్తం అతికేసుకోవాలండి. పిన్స్ పెట్టుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది. ఇలా సర్దుకుంటూ క్లాత్ మొత్తం సర్దుకుంటూ లైనింగ్ మొత్తం మనం జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి ట్రిక్స్తో మగ్గం వర్క్ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ పెట్టాను నేను. మీరు మీషోలో అది వర్క్ బ్లౌజులు తీసుకుంటారు కదా, అవి పీసెస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ మనకి జాయింట్స్ ఎలా పడతాయి, అలాంటివన్నీ కూడా నేను ట్రిక్స్తో అయితే నేను షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లాంగ్ ఫ్రాక్లు అవి కూడా మనం ఎలా షార్ట్గా చేసుకోవచ్చు, ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు వేరే మోడల్గా అనేవి నేను చాలా ట్రిక్స్ అయితే పెట్టాను. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి రెడీమేడ్ డ్రెస్సులకి అవి కూడా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకొక పార్ట్ కూడా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా. జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇదంతా కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెట్ పీస్ మీద అయితే వేసి నెక్ అనేది టర్న్ చేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బ్యాక్ సైడ్ రౌండ్ మొత్తం ఈ విధంగా వచ్చింది.
ఇప్పుడు మనం నెట్ క్లాత్ మీద అయితే దీన్ని స్టిచ్ చేద్దాం. ఇది కూడా రైట్ సైడ్ వేసుకోవాలండి. నెట్ క్లాత్ మనకి సిప్స్లు ఏవైతే ఉన్నాయో అవి పైకి వచ్చేలా వేయాలి. మనం సిప్స్లు చూసుకుంటే తెలిసిపోతుంది. సిప్స్లు పైకి ఉన్నాయా లేదా అనేది చూసుకుని దానిపైన అయితే మనం ఈ శాటిన్ తిరిగేస్తాం కాబట్టి శాటిన్ పైకి ఉండేలాగైతే వేసుకోవాలి. ఇప్పుడు అంటే తిరిగేసినప్పుడు మనకి నెట్ సైడ్ రావాలి కాబట్టి బ్యాక్ సైడ్ శాటిన్ రావాలి కాబట్టి ఈ 2 పీసులు ఇలా చూడండి. సిప్స్లు పైకి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లేదంటే మనకి ఉల్టా సైడ్ వచ్చేస్తే మళ్ళీ కష్టం అవుద్ది. చూసారు కదా, నేను శాటిన్ అనేది పైకి వేస్తున్నాను. మెయిన్ క్లాత్ అనేది సిప్స్లు పైకి ఉండేలా వేసుకోవాలి. చూడండి, నేను గోరుతో ఒకసారి టచ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చూసిన తర్వాత శాటిన్ అనేది ఇలా పైకి ఉండేలాగా వేసుకోవాలి. శాటిన్ పైకి వేసామనుకోండి, నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని టర్న్ చేసినప్పుడు మనకి శాటిన్ అనేది అడుక్కి వస్తుంది. అప్పుడు నెట్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి షైనింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకుని పిన్నులు పెట్టుకుని అప్పుడు అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం తొందరపడి టకటక చేసామంటే అది మనకి తేడా వచ్చిందంటే మళ్ళీ నెట్ క్లాత్ కదా, వేస్ట్ అయిపోతుందండి. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ కుట్టాలన్నా సెట్ అవ్వదు. ముందుగానే మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ ఒకటే స్టిచ్ చేయాలి. నెక్ పార్ట్ ఒకటే నేను స్టిచ్ చేసి టక్స్ అయితే ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని అయితే తిరిగేసుకోవాలి. ఈ పార్ట్ని తిరిగేసేస్తే మనకి షైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. కాటన్ అనేది అడుక్కు వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ తిరిగేస్తాం కాబట్టి దీనికి ఇంచుకి హెమ్మింగ్ పట్టి అది ఏం అవసరం లేకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయచ్చు. ఈ బ్లౌజ్ పీస్ అయితే నన్నే తీసుకురమ్మన్నారు, అందుకని నేనే తీసుకొచ్చానండి. దీనికి మనం నెక్ డీప్ అయితే ఎక్కువ పెట్టాము. షోల్డర్ అయితే చాలా సన్నగా పెట్టానండి. నేను 2.5 ఇంచే వచ్చేలా పెట్టాను. కస్టమర్ అయితే 2.5 ఇంచే ఉండాలి, బాగా సన్నగా ఉండాలన్నారు. 5.5 షోల్డర్ తీసుకున్న, అందులో 3 ఇంచెస్ నెక్ పార్ట్కి వదిలేసి ఓన్లీ 2.5 మాత్రమే నేను షోల్డర్కి ఉంచానండి. మనం షోల్డర్ ఎంత కావాలన్నా తగ్గించుకోవచ్చు, కానీ షోల్డర్ మెజర్మెంట్లో ఈ రెండు అడ్జస్ట్ చేసేసుకోవాలి. నెక్ షోల్డర్ కూడా మనం 5 ఇంచెస్ తీసుకున్నామంటే 5 ఇంచులోనే మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పెట్టుకోవచ్చు. అదే మనం 6 ఇంచెస్ తీసుకున్నా సరే మనం నెక్ పార్ట్కి ఎక్కువ తీసుకుని షోల్డర్ పార్ట్కి తక్కువ తీసుకోవచ్చు. మనం తీసుకున్న షోల్డర్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి, అంతేగాని ఎక్స్ట్రా ఏం పెట్టేయకూడదు. నేను 5.5 తీసుకున్నాను కాబట్టి 3 ఇంచెస్ నేను నెక్కకు ఉంచేసాను. 2.5 మాత్రమే షోల్డర్కి పెట్టాను. ఈ విధంగా షోల్డర్కి పెట్టిన తర్వాత మనకి చాలా సన్నగా అయితే షోల్డర్ అనేది వచ్చింది. దీనికి ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకొని దీన్ని అయితే మనం టర్న్ చేసేసుకోవాలి. నెక్ పీస్ ఒకటి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలండి. పైన మనం ఒకసారి స్టిచ్ వేసుకుంటే ఇది కదలకుండా అయితే ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ 2 పార్ట్లు కూడా నేను ఇదే విధంగా తిరిగేసాను నెక్ అనేది. దీని నెక్ అయితే 3 ఇంచెస్ ఉందండి. షోల్డర్ వచ్చేసి 2.5 టోటల్. షోల్డర్ వచ్చేసి మనకి 5.5 అయితే పెట్టుకున్నాను నేను. ఇది చెస్ట్ లూజ్ అయితే 8.5 అండి. చెస్ట్ లూజ్ 8.5 వచ్చింది. మీకు కటింగ్ వీడియో అయితే ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ సైడ్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. షోల్డర్ చూసారా ఎంత సన్నగా వచ్చిందో. లైనింగ్ మొత్తం ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఎటువంటి ముడతలు రాకుండా చూసుకోవాలండి. మనం చేత్తో ఇలా సర్దుకుంటూ కుడితేనే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, లైనింగ్ మొత్తం ఈ విధంగా అయితే జాయిన్ చేస్తాను. దీనికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేస్తే సరిపోతుందండి. బ్యాక్ సైడ్ మనకి ఇంకా ఓన్లీ నడుము పట్టి ఒకటి స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ నెక్ పార్ట్స్ ఈ విధంగా వచ్చినాయి కదా. ఇదిగోండి, సిప్స్లు పైకి వచ్చినాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు.
ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. 2 పార్ట్స్ కూడా చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ సైడ్ టర్న్ చేసేసాం కదా. ఇప్పుడు దీనికి ఉక్సులు కాజాల బెల్ట్ అయితే వేసేసుకోవచ్చండి. 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ముందు కాటన్ పీస్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ అయితే మనం ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. నేను 2 ఇంచెస్ పీస్ తీసుకుని ఈ విధంగా అయితే కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేయడం వల్ల మనకి అక్కడ నెక్ ఆల్రెడీ కుట్టేసాం కాబట్టి దీనికి నేను ఓన్లీ కాటన్ ఒకటే వేస్తున్నాను. ఇది ఉక్సులు బెల్ట్ అండి. ఉక్సులు బెల్ట్కి ఎప్పుడు కూడా కాటన్ ఒకటే వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ మీద అయితే దీన్ని వేసుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇది ఉక్సులు బెల్ట్. ఇంకొక దానికైతే మనం కాజల్ బెల్ట్ కూడా చూపిస్తాను చూడండి. కాజల్ బెల్ట్కి అయితే 3 పీసెస్ వేసుకోవాలి. నెట్ లైనింగ్ సాటిన్ 3 కూడా తీసుకోవాలండి. 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. 3 పీసెస్ తీసుకుని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. 3 పీసెస్ నేను బ్యాక్ సైడ్కి అయితే పెట్టి కొంచెం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తాను. ఇది కాజాల్ బెల్ట్. కాజాల్ బెల్ట్కి అయితే చూడండి నేను నెట్ పీస్ కూడా కట్ చేసుకుంటున్నాను. నెట్ పీస్ కూడా మనం తీసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 పీసెస్ పెట్టుకుని ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే నేను పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ పెట్టుకుని దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. కొంచెం టక్స్ ఇచ్చుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేయాలి. ఇక్కడ 3 పీసెస్ పెట్టాం కాబట్టి మనం ముందుగా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం అనుకోండి సైడ్, అప్పుడు ఈజీగా అయితే ఫోల్డ్ అవుతుంది. సైడ్ ఒక స్టిచ్ వేసేసి దీన్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి కాజల్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది. ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది కదా. ఇక్కడ 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి కాజల్ బెల్ట్కి. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసాను. ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ పీస్ అయితే తీసుకుని మనం కింద నడుము బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ అయితే మనకు 1.5 ఉన్నా సరిపోతుందండి. బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా ఒక పీస్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నేను 1.5 వెడల్పు ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. వన్ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. వన్ సైడ్ స్టిచ్ చేసేసి దీన్ని అయితే నడుము బెల్ట్కి అయితే వేసేసి స్టిచ్ చేసేయాలి. ఇక్కడ కూడా కొంచెం ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసేస్తే మనకు ఆల్రెడీ మరి బెల్ట్ వేసేసాం కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే అక్కడ మనకి ఎటువంటి పీసులు రాకుండా ఉంటాయి. నడుము బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి దీనికి టక్స్ అయితే ఇచ్చి బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేద్దాం. బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, నేను వారకంటూ వేస్తున్నాను. ఇది మళ్ళీ విప్పేసే అవసరం లేకుండా హెమ్మింగ్ చేసిన ఈ స్టిచ్ అయితే అలా ఉండిపోతుంది. చివరికంటూ వేసుకోవాలి ఒక స్టిచ్. ఇంకొక పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ ఈ విధంగా వేసేసి స్టిచ్ చేసేయాలి. 2 పార్ట్స్కి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకుని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనకి నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ సైడ్ చూసారా, ఫ్రిన్స్ కట్ చాలా బాగా వచ్చింది కదా. దీనికి కర్వ్ షేప్ అవుతూ ఉంది చూడండి. నడుం దగ్గర కర్వ్ షేప్ అవుతుంది. దీనికి కూడా క్రాస్ పీస్ అయినా పర్లేదు, స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు. దీనికి కూడా 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక పీస్ అయితే తీసుకొని వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇక్కడ పెట్టేయాలండి. నడుంకి పెట్టేసి మనకి కర్వ్ షేప్ వచ్చిన చోట ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఒక 2-3 ఫ్రిల్స్ పెట్టుకుంటే అక్కడ రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి, నేను స్ట్రైట్గా ఉన్న చోట స్ట్రైట్గా స్టిచ్ చేస్తున్నాను. కర్వ్ వచ్చిన చోట అయితే నేను ఒక 2 ఫ్రిల్స్ అయితే పెట్టాను చూడండి. కార్నర్లో ఒక ఫ్రిల్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. రౌండ్ ఎక్కడ వచ్చిన ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి ఆ రౌండ్ షేప్ అనేది తిరుగుతుందండి. ఈ విధంగా నడుం పీస్ మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా నడుం పీస్ జాయిన్ చేసేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని కూడా బ్యాక్ సైడ్కి తిప్పేసి మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, సాటిన్ లైనింగ్ మనం నెట్ క్లాత్కి వేయాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కర్వ్ షేప్ అనేది ఎలా వచ్చిందో. మనం ఫ్రిల్స్ పెట్టడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎడ్జ్ కంటూ కూడా ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఎడ్జ్ కంట వేస్తున్నాను నేను స్టిచ్ అనేది. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవచ్చండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయిన్ చేసేసుకోవచ్చు. షోల్డర్ ఇప్పుడు నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి. ఎందుకంటే మీరు చంక రౌండ్ దగ్గర నుంచి చేశారనుకోండి, కొంచెం ఎక్స్ట్రా ఏదైనా ఉండిపోతే మనకి నెక్ అనేది వంకర వస్తుంది. నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసామనుకోండి, ఇటు సైడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న మనం కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్స్ ఇంకా వేయట్లేదు కాబట్టి ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇది చూడండి, కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేసేసాం. అందుకని ఎప్పుడు కూడా మనం నెక్ సైడ్ నుంచే జాయిన్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా షోల్డర్ అనేది నేను జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత దీనికి కూడా ఓవర్లాక్ చేసుకోవాలండి, పీసులు రాకుండా ఉంటాయి. ఇది ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక మనం కట్ చేసుకోవాలి, లేదంటే ఈక్వల్గా ఉంటే ఉంచేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. చూసారు కదా, నెక్ డీపు ఇవన్నీ కూడా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా చూడండి ఎంత లెంత్ ఉన్నాయో. ఇంకా 21 ఇంచెస్ అయితే లెంత్ పెట్టాను నేను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అండి. ఖర్చులు పోను మనకి 20 ఇంచెస్ అయితే హ్యాండ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. మోచేతి వరకు కాదండి, ఇది మనకి గాజులు బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, అంతవరకు అయితే వస్తుంది. చూసారు కదా, ఇది శాటిన్, లైనింగ్, కాటన్ ఈ 3 పీసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ శాటిన్, లైనింగ్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఇది స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం ఎప్పుడు కూడా
సాటినే కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ చేసేయాలి. లైనింగ్ వేసినప్పుడు మాత్రమే, నెట్ వేసినప్పుడు మాత్రమే తిరిగేసుకోవాలి. చూడండి, పీస్ మొత్తం కూడా నేను ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. సాటిన్ మీద ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఇది చుట్టూ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ దగ్గర నుంచి హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఓన్లీ కాటన్ సాటిన్ జాయిన్ చేస్తున్నాను. నెట్ అయితే తర్వాత మీకు ఏ విధంగా తిరిగేయాలనేది చూపిస్తానండి. హ్యాండ్ దగ్గర మొత్తం జాయిన్ చేసేసాను కదా. ఇది కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఫుల్ హ్యాండ్స్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సాటిన్ పీస్ మొత్తం కూడా నేను నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెట్ పీస్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది సిల్వర్ కలర్ నెట్ అండి. దీనికి కూడా సేమ్ నెట్ పీస్ మీద మనం సాటిన్ పైకి వచ్చేలా వేసుకోవాలి. ఈ విధంగా వేసామనుకోండి, తిరిగేసినప్పుడు మనకి కాటన్ లోపలికి వచ్చేస్తుంది, పైకి కనిపించేస్తుంది. అందుకే ఈ విధంగా వేసుకోకూడదు. చూసారు కదా, కింద సైడ్ అయితే స్టిచ్ చేయాలి. సాటిన్ పైకి వచ్చేలా పెట్టాను నేను. సాటిన్ పైకి వచ్చేలా పెట్టి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా కింద సైడ్ అయితే స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి దీన్ని కూడా తిరిగేసేయాలండి. కింద సైడ్ మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, అవసరం లేకుండా దీన్ని అయితే ఈ విధంగా కింద కట్ చేసేసి టక్స్ ఇచ్చుకుని దాన్ని తిరిగేసుకోవాలి. తిరిగేసేసిన తర్వాత మొత్తం పీస్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. చూసారు కదా, కింద సైడ్ అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను. సర్దుకుంటూ మనం స్టిచ్ చేయాలండి. అక్కడ ముడతలు రాకుండా చూసుకుంటూ ఈ విధంగా మూమెంట్ చేస్తూ స్టిచ్ చేయాలి. చూసారు కదా, మొత్తం హ్యాండ్ మొత్తం ఈ విధంగా వచ్చింది. కొంచెం ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా ఉంటే అప్పుడు తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఈక్వల్గా ఉందా లేదా చూసుకుని ఈ విధంగా హ్యాండ్ మొత్తం ఈ విధంగా ఉందా లేదా చూసుకుని కొంచెం ఎక్స్ట్రా ఉన్నది అయితే ఈ విధంగా ఉంచుకుని కట్ చేసుకోండి. తర్వాత కుట్టిన తర్వాత మిగిలింది కట్ చేసేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత పొడవు ఉందో. హ్యాండ్కి అయితే ఇంక ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకుని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి. లైనింగ్ పీస్లు మిడిల్లోకి వచ్చేలా వేసుకుని ఒక 1/2 ఇంచ్ అయితే లోతు అయితే తీసుకోవాలి. బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుని దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని.
చూసారు కదా, మనకి హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. షోల్డర్ చూడండి చాలా సన్నగా అయితే వచ్చింది. మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసిన పార్ట్ పెట్టుకుని ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మనం లోతు తీసిన ఫ్రంట్కి వస్తుందా లేదో చూసుకుంటే సరిపోతుంది. మనం ఆపోజిట్లో వేసి కట్ చేసాం కాబట్టి మనకి ఈజీగానే వచ్చేస్తుంది. మిడిల్ నుంచే స్టిచ్ వేయాలండి. మిడిల్ నుంచి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అడుక్కి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ మొత్తం మనకి ఆర్మ్ రౌండ్కి సరిపోయే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసి 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. చంక రౌండ్కి 2 కుట్లు అయితే వేసుకోవాలండి. దీనికి కూడా తర్వాత మనం ఓవర్లాక్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇంకొక హ్యాండ్ కూడా నేను సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ మొత్తం ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్ వస్తుందో చూసుకుండి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసి 2 కుట్లు అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుడుతున్నాను. ఈక్వల్గా ఉందా లేదా చూసుకుంటూ అయితే జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా మనం హ్యాండ్కి 2 కుట్లు అయితే వేసుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడు 2 ఈక్వల్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుని దీనికి ఓవర్లాక్ అయితే చేసేసుకుందాం. నేను ఓవర్లాక్ చేసానండి 2 పార్ట్స్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఉంటే మనం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్ మొత్తం ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే ఏ విధంగా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. దీనికి ఓవర్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. షోల్డర్ మిడిల్లో అయితే పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకుని మనం హ్యాండ్ దగ్గర నుంచి అయినా వేసుకోవచ్చు, నడుము లూజ్ దగ్గర నుంచి అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ అంచనా ప్రకారం ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత మెజర్మెంట్ చూసుకుని లూజులు అవి లాక్కోవాలండి. ఈ విధంగా కింద నుంచి అయితే నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ మొత్తం కూడా ఇది 21 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నాను నేను. ఇంత పెద్ద హ్యాండ్స్ కుట్టాలంటే కంపల్సరీ 1.5 మీటర్ క్లాత్ అయితే ఉండాలండి. ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా మనం 1.5 మీటర్ ఉంటేనే సరిపోతుంది. ఇవి మనకి బ్లౌజుల్లో వచ్చే శారీస్లో వచ్చే బ్లౌజ్ పీస్లో అయితే సరిపోదు. ఇలా లెంత్ పెట్టుకుని కుట్టుకోవాలన్నప్పుడు సెపరేట్గా మన మ్యాచింగ్ సెంటర్లో అయితే తీసుకోవాలండి. మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ పీస్ అయితే అప్పుడే మనకి సరిపోతుంది. మోడల్ ఏది చేయాలన్నా డిజైన్ చేయడానికి ఎక్కువ క్లాతే మనకు అవసరం అవుతుంది. మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ కూడా వేసాను నేను. ఎక్స్ట్రా ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు ఈ దారం కూడా అయిపోతూ ఉంటుంది. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈక్వల్గా ఉందా లేదా ఆర్మ్ రౌండ్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. ఇంకొక స్టిచ్ కూడా నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి 2 సైడ్స్ కూడా వేసిన తర్వాత ఇంకా ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది. చూడండి,
ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. టూ సైడ్స్ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక 2 ఇంచెస్కి ఖర్చు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్కి వేసుకోవాలి. తర్వాత లూజులు చూసుకొని మనం ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చంక దగ్గర రెండు కలుస్తున్నాయో లేదో చూసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలండి. 2 ఇంచెసే మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఆల్రెడీ అక్కడ మార్కింగ్ ఉంటుంది. ఆ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత నడుము లూజ్ చూసుకుని ఏదైనా కొంచెం లూజ్ ఉంటే కనుక కుట్లు లాగితే సరిపోతుంది. మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నప్పుడు అది బ్లౌజ్తో పని ఉండదండి. మనం డైరెక్ట్గా మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్కి వేసేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ లూజ్ మనకి 5 ఇంచెస్ వస్తే 10 ఇంచెస్ వస్తే 5 ఇంచెస్కి వేసుకోవాలి. 9 ఇంచెస్ వస్తే 4.5కి వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలండి. మనకి నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్లు ఎప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉండకుండా చూసుకుని కట్ చేసుకుని మనం ఓవర్లాక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ చేశాను కదా, ఈ విధంగా అయితే వచ్చింది బ్లౌజ్ మొత్తం. బ్యాక్ సైడ్ అయితే 2 డాట్లు అయితే వేసుకోవాలి. తర్వాత చూడండి హ్యాండ్ మొత్తం ఈ విధంగా వచ్చింది. చూసారా, స్టార్ నెక్ పెట్టాను, డీప్ నెక్ పెట్టాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఈ బ్లౌజ్కి వచ్చి ఈ విధంగా డిజైన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి రికమెండ్ అయ్యేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నీ లైక్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియోస్ మాత్రం కంపల్సరీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా, ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ కట్టి ఇంత బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, రక్షిత టైలరింగ్ ఛానల్ అండి. చూసారు కదా, ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది. ఇంత సింపుల్గా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. మంచి మంచి ట్రిక్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.